టీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో జరగని అభివృద్ధి 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో జరుగుతుందని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ కోట నీలం అన్నారు. బీఆర్ఎస్ నిరుద్యోగుల ఆశలు ధ్వంసం చేస్తే నేడు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆమె తెలిపారు. ఇక జూబ్లీహిల్స్ బైపోలు ప్రచారంలో కాంగ్రెస్కి తోడుగా విద్యార్థులంతా స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని అంటున్న టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ కోట నీలమతో మా ఏఎన్ఎన్ ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. రైట్, జూబ్లీహిల్స్ బైపోల్కి సంబంధించి కూడా 2 రోజుల గడువు ఉన్నది. ప్రచారాలకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రచారాలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి క్యాడర్ అంతా మంత్రుల నుంచి ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలుగా అంతా కూడా ప్రచారాలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో ఎల్లారెడ్డి గూడలో ఉన్నాం. మనతో పాటు సనత్ నగర్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ కోట నీలం. సో ఏం చెప్తారు జనాలకు, ఏం చెప్తారు? మీతో చాలా మంది ఇప్పుడు విద్యార్థులతో ఇందాక ఇంటరాక్ట్ అయినట్టుగా తెలుస్తూ ఉన్నది. అసలు ఏం చెప్తున్నారు? విద్యార్థులు ఇక్కడ సెకండ్ ఇయర్ చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు కాలేజ్లో. వీళ్ళు తెలంగాణ గురించి, హైదరాబాద్ గురించి వీళ్ళకి కొన్ని కళలు ఉంటాయి. ముందరికి వెళ్ళాలి, మన ఫ్యామిలీస్ బాగుపడాలి, మేము బాగుపడాలి, మాకు మంచి ఆపర్చునిటీస్ రావాలి, ఉద్యోగాలు బాగా రావాలి, అలాగే మేము ఏమైనా బిజినెస్ చేసుకుందాం అనక ఏమైనా అంటే ఒక మంచి పేరు రావాలి మాకు అని వీళ్ళ ఒక ఆశ ఉంటుంది. అది క్రితం 10 ఏళ్లగా ఇలాంటి ఆశలు, ఇలాంటి కళలన్నింటినీ ధ్వంసం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మానవత్వం లేని ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇక్కడ హైదరాబాద్లో ఇలాంటి ఎంతోమంది స్టూడెంట్స్ ఎన్నో డిమాండ్స్ చేసి మాకు రావాల్సిన ఉద్యోగాలు రావాలి, మాకు రావాల్సిన సీట్స్, మాకు రావాల్సిన స్కూల్స్, గురుకులాల్లో మాకు మంచి ఫుడ్ అన్నా ఉండాలి అని ఎన్నోసార్లు అడిగినా కూడా బయటికి వచ్చి ఒక మాట అనని ప్రభుత్వం, అనని మంత్రులు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ టైంలో ఉండే. వాళ్ళు వచ్చి మనకి నీతులు చెప్తున్నారు. ఇదే చెప్తున్నారు ఈ స్టూడెంట్స్ అందరూ కూడా. వాళ్ళు మాకు వచ్చి ఇవాళ ఏంటి నీతులు చెప్పేది? మానవత్వం లేని బీఆర్ఎస్ పార్టీ, మానవత్వం లేని బీఆర్ఎస్ మంత్రులు స్టూడెంట్స్, యూత్ ఆ టైంలో సఫర్ అవుతుంటే వాళ్ళ ఫార్మ్ హౌస్లో నుంచి బయటికి వచ్చి ఒక ముక్క మాట్లాడని ఆ ముఖ్యమంత్రి, అలాంటి వాళ్ళు వచ్చి మాకేమిటి నీతులు చెప్పేది? వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే 10 ఏళ్లగా వాయిదా పడిన ఎగ్జామ్స్ కానీ, నియామకాలు కానీ అన్నీ ఇవ్వడం జరిగింది. మీకు అందరికీ కూడా తెలుసు, వందలాది వేలాది మందికి ఉద్యోగాలు వచ్చినాయి. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో అయినాయి. ఇవన్నీ కూడా ఈ స్టూడెంట్స్, యూత్ వీళ్ళే మాకు చెప్తున్నారు. మేము క్యాంపెయిన్కి డోర్ టు డోర్ మీరు చూస్తున్నారు, ప్రతి వీధికి, ప్రతి ఇంటికి, ప్రతి అపార్ట్మెంట్కి వెళ్తున్నాం. ప్రజల్లోనే ఒక స్పందన ఉంది, ప్రజల్లో అవగాహన ఉంది ఎవరు కరెక్టు ఎవరు కాదు అని. కాంగ్రెస్ క్రితం 2 ఏళ్లగా చేసిన పని గురించి అవగాహన ఉంది. 10 ఏళ్లగా అయిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్లక్ష్యం గురించి అవగాహన ఉంది. ఎప్పుడైనా కూడా తెలంగాణ ప్రజల్ని, హైదరాబాద్ ప్రజల్ని ప్రత్యేకంగా లైట్గా తీసుకోవద్దు. వాళ్ళకి ఎప్పుడు అంత అండర్స్టాండింగ్ ఉంటుంది పొలిటికల్గా ఎవరు ఏమిటి అనేది. ఇప్పుడు బీజేపీ వాళ్ళ వ్యాఖ్యలతో డివైడ్ చేయడానికి ఎంతో ప్రయత్నం చేయొచ్చు, ముస్లిం హిందూ ఇష్యూ తీసుకురావడానికి ఎంతో ప్రయత్నం చేయొచ్చు. కానీ వాళ్ళు చేస్తున్న ఆ ప్రయత్నం ప్రజలకి ఎదురుకుండా ఉంది. వాళ్ళకి తెలుసు వీళ్ళు ఎందుకు చేస్తున్నారు, వాళ్ళు ఎవరి మద్దతులో చేస్తున్నారు. కాబట్టి అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ మహిళల కోసం, దళితుల కోసం, యువతుల కోసం, యువకుల కోసం, అలాగే ఉద్యోగాల కోసం, రైతుల కోసం, న్యాయం కోసం, బీసీ వర్గాల కోసం, అన్ని వర్గాల కోసం గనక అభివృద్ధి కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అని ప్రజలకు తెలుసు. అందుకని కాంగ్రెస్ జూబ్లీహిల్స్లో గెలవబోతుంది. అంటే మీరు అభివృద్ధి జరిగింది అంటున్నారు 2 ఏళ్లలో హైదరాబాద్లో. దీనిపైన ఎమ్మెల్యే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసురుతా ఉన్నాడు. 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో నివేదికతో సిద్ధంగా ఉన్న ఈ సవాల్ని స్వీకరించాలి అంటున్నాం. మేము చేసిన అభివృద్ధి మామూలుగా బీఆర్ఎస్ వాళ్ళకి అలవాట్లేదు చూడటం. వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాక తొందరపడి, భయపడి ఇలాంటి క్వశ్చన్స్ చేస్తున్నారు. కేటీఆర్ గారినే తీసుకోండి. ఆయన టైంలో అభివృద్ధి అయినప్పుడు ఏం అభివృద్ధి మతలబ్ ఏంటి? ఒక ఫ్లైఓవర్ ఫోటో తీసి మొత్తం సోషల్ మీడియా మీద వైరల్ చేయటం, అది అభివృద్ధి? మొత్తం హైదరాబాద్ అదే సమయంలో జూబ్లీహిల్స్ రోడ్ల మీద గుంటలు, ఫ్లడ్స్, వర్షం వచ్చిన వెంటనే నీళ్లు ఇంట్లోకి పోవటం, అది అభివృద్ధి? ఏదో ఒక డెవలప్మెంట్ చేసి దాన్ని మొత్తం సోషల్ మీడియా మీద వైరల్ చేసేసి ఇంగ్లీష్లో మాట్లాడేసి ఏదో చాలా అభివృద్ధి చేసేసామని కేటీఆర్ గారు చాలా ప్రయత్నం చేశారు ఆయన ఉన్న టైంలో. ఈ రోజున చూపించడానికి ఒక పని లేదు వాళ్ళ దగ్గర. గట్టిగా అడిగితే వాళ్ళకి డైరెక్ట్గా సమాధానం చెప్పేందుకు ఒక ఆన్సర్ లేదు. మేము గ్రౌండ్ మీద బీఆర్ఎస్ వాళ్ళు కనిపించినప్పుడు కానీ క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు కానీ చూస్తూ ఉంటాం. వాళ్ళు ఒక్క మాట చెప్పలేరు, ఇది మేము అభివృద్ధి చేస్తాం, ఇది చేసాం అని. జూబ్లీహిల్స్కి వాళ్ళు 10 ఏళ్ళు పాలనలో ఉన్నా కూడా ఒక మాట చెప్పలేకపోతున్నారు. వాళ్ళతో బీఆర్ఎస్ వాళ్ళతో ఏమిటి మన డిస్కషన్? మా డిస్కషన్ పాయింట్స్ క్రితం 2 ఏళ్లుగా
ఎన్నో వందలాది అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి వర్గానికి వెళ్ళేటట్టు చేసింది రేవంత్ అన్న సర్కార్, కాంగ్రెస్ సర్కార్. సో మాకు వాటికి పోలికే లేదు, పోటీ లేదు. రైట్. ప్రధానంగా గత 10 ఏళ్లలో కూడా బీఆర్ఎస్కి సంబంధించి కావచ్చు, అభివృద్ధి పనుల విషయంలో కావచ్చు, తెలంగాణలో ఏదైతే వెనక అడుగు వేసిన పరిస్థితిని తీసుకొచ్చారో, హైదరాబాద్కి ముఖ్యంగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోగా దాన్ని సోషల్ మీడియా ద్వారా కూడా ప్రచారం చేసుకున్నారు బీఆర్ఎస్ నేతలు కావచ్చు. ఇక్కడ బీజేపీకి సంబంధించి కూడా నేతలు ఆరోపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై, పార్టీపై ఆరోపిస్తున్న ఆరోపణలన్నీ కూడా కోట నీలిమ కొట్టిపారేశారు. ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గెలవబోతున్నట్టు కూడా ధీమా వ్యక్తం చేశారు. కెమెరా పర్సన్ మనోజ్తో కలిసి హరీష్, AN న్యూస్, ఎల్లారెడ్డి కూడా నుంచి.